హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే, ఇవాళ మనం రియాక్ట్ అవ్వబోయే మూవీ ట్రైలర్ వచ్చేసి డీసీ, స్టారింగ్ లోకేష్ కనగరాజ్, వామిక గబ్బి అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ మాథేశ్వరన్. లోకేష్ కనకరాజ్ ఫస్ట్ టైం మూవీ హీరోగా చేస్తున్నాడు. ఇప్పటి వరకు డైరెక్టర్ గా దుమ్ము లేపేశాడు. సో ఇప్పుడు హీరోగా చేస్తాడో చూడాలి. ఎందుకంటే మనం ముందు చూసుకుంటే కనుక డైరెక్టర్ హీరోగా చేసింది అయితే మన తమిళ డైరెక్టర్ ఉన్నారు కదా, సూర్య అతను చేశారు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన్ కూడా డైరెక్టర్ చేశారు. అంటే హీరో కమ్ డైరెక్టర్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాపర్ డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి హీరోగా చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ హౌ ఎగ్జాక్ట్లీ అతను ఎలా పుల్ ఆఫ్ చేయగలడో దాట్ వి నీడ్ టు చెక్. అరుణ్ మాథేశ్వరన్, నీకు విషయం తెలుసా? అరుణ్ మాథేశ్వరన్ ఫస్ట్ మూవీ వచ్చేసి ధనుష్తో ఉంది. ఫస్ట్ మూవీ కదా, ధనుష్తో ముందు మూవీ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ లోకేష్ కనకరాజ్ తో చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సన్ పిక్చర్స్ కళానిధి మార్నా. Good is evil, evil is good. உன்னை எங்கேயாவது போன்னு சொன்னல, போ. எனக்கு எங்க போறதுன்னு தெரியல. ஏன் கல்கட்டாக்கு போய் உங்க அப்பா அம்மாவை பார்க்கணும்னு தோணல? பெத்தது அவங்க தான். நீ எங்க போற? தெரியல. உலகம் ரொம்ப பெருசு. நீ போலீஸை கொள்ளுவ, டாக்டரை கொள்ளுவா, கொள்ளுப்பா. அந்த பேருடா பேர் சந்திரடா. வா, உன்னை எங்க சேஃபா விட்டு போறேன். హీరో పేరు, హీరోయిన్ పేరు, స్టార్టింగ్ లెటర్స్. నైస్, వెరీ నైస్. నాకైతే అంటే లోకేష్ కనకరాజ్ ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు కాబట్టి మనకి ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ అతను పర్టికులర్ గా చూస్తే కనుక అతని మూవీస్ లో షార్ట్స్ చూస్తే విక్రమ్ లో చూడండి, థింగ్ ఇస్, నువ్వు ఆలోచించు, వైలెన్స్ ని బాగా ఎక్కువ లోకేష్ కనకరాజ్ మూవీస్ అనేసరికి యూ గెట్ ఇన్ టు ఒక మంచి వైలెన్స్ మూవీ కానీ, లేకపోతే ఇట్స్ టైప్ ఆఫ్ యాక్షన్ డ్రామా అండ్ బిట్ ఆఫ్ వైలెన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది. అండ్ నువ్వు కానీ కరెక్ట్ గా ఆలోచిస్తే ఇట్ వాస్ సెటప్ ఇన్ టు 90s వరల్డ్. 90s నుంచి ఒక 2000 వరకు ఉన్న ఏదైతే ఉందో ఇట్స్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ ఇద్దరు, ఆ అమ్మాయి కలకత్తా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చింది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని అమ్మేశారు,
ఓకే, Hmm. షీఈస్ ఇన్ టు ఇట్. అండ్ లోకేష్ కనగరాజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ ని పర్టికులర్ గా ఎస్టాబ్లిష్ ఇక్కడైతే చేయలేదు, బట్ యూనిట్ ఇక్కడ ఏంటంటే ఈ మూవీలోని ఇద్దరు అంటే పోలీస్ చెప్పిన దాని ప్రకారం ఇద్దరు ఒకరినొకరు చంపేశారు. ఒకళ్ళు డాక్టర్ చంపారు, ఒకళ్ళు పోలీస్. సో ఎగ్జాక్ట్లీ ఇద్దరు పోలీసుని డాక్టర్ చంపేసి ఎక్కడికి పారిపోతున్నారా అన్న అంటే సర్వైవల్ డ్రామా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సమ్ బ్యాక్గ్రౌండ్ ఎమోషన్స్ కానీ దాన్ని క్యాప్చర్ చేస్తూ వెళ్తారు అనుకుంటున్నాను. సో బట్ పర్టికులర్ గా షార్ట్స్ పరంగా చూస్తే కనుక ఇంతకు ముందు అంటే డైరెక్టోరియల్ థింగ్ గా చూస్తే మన లోకేష్ కనకరాజు పర్టికులర్ షార్ట్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి ఆ షార్ట్ మేకింగ్. అది దీనిలో కనిపించింది ఎందుకంటే డైరెక్టర్ వేరే అతను, అతని పర్టికులర్ వెర్షన్ లో ఈ ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒక 10 seconds చూస్తే కనుక కెమెరా మూవ్ అవ్వదు. ఆ షార్ట్ పర్టికులర్ గా కార్ బ్యాక్ డ్రాప్ తో ఉంటది, అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఉంటది. అది లిటరలీ చెప్పాలంటే ఐ కాంట్ రివీల్ దట్ అది ఏం జరుగుతుందో యూ కెన్ అండర్స్టాండ్. సో అది డిఫరెంట్. అంటే లోకేష్ కనకరాజ్ మూవీస్ డైరెక్టర్ మూవీస్ కి ఈ పర్టికులర్ డైరెక్టర్ షార్ట్ మేకింగ్ కి డిఫరెన్స్ అది. కెప్టెన్ మిల్లర్ మూవీ చూస్తే ధనుష్ ది ఇట్ ఇస్ ఇంటూ రా ఎమోషన్, వెరీ ఆథెంటిక్ గా ఉంది. అంటే ఏంటంటే ప్రతిదీ వెరీ ఆథెంటిక్ గా నిజం చెప్తున్నాను. వెన్ తమిళ్ మూవీస్ కానీ చూస్తే వెరీ ఆథెంటిక్ గా దాన్ని ఏమంటారు విచారణ ఇలాంటి మూవీస్ ని మనం చూస్తే ఇట్ ఇస్ వెరీ ఆథెంటిక్, వెరీ ఇంటూ ఏంటంటే ఆ నరేషన్ ఆ స్టోరీ కానీ ఇట్ ఇస్ వెరీ గుడ్ టు వాచ్. అలాంటి మూవీస్ చూస్తే యుల్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ అది వరల్డ్. అలాంటిది మనకి అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ. ముందు సినిమాల కంటే లోకేష్ కనకరాజ్ సినిమాలకి ఈ సినిమాకి నాకు ఒకటే అంటే కాన్స్టెంట్ అనిపించింది అనిరుద్ధ్ మ్యూజిక్. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో చూస్తే కనుక ఒక సాఫ్ట్ ఒక మ్యూజిక్ అలా ప్లే అవుతూ ఉంటుంది. దాంతో పాటు యాక్షన్ సీన్ సేమ్ లైక్ విక్రమ్ వాటిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. బట్ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా చాలా హిట్. మెయిన్లీ when you can see more violence, more action, more drama, blockbuster hit ఈ కాన్సెప్ట్. So that's it for this video guys. Please do like, share and subscribe to The Decoders.